ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్ధమైంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల దిశగా అడుగులు వేస్తోంది. ఉద్యోగుల అంశంతో సహా సూపర్ 6 అమలు దిశగా మంత్రివర్గ భేటీలో చర్చ చేసి నిర్ణయం తీసుకోనుంది. కొత్త ఏడాది ప్రారంభం వేళ ఉద్యోగాల భర్తీ, సంక్షేమ పథకాల అమలుకు క్యాలెండర్ ఖరారు దిశగా కసరత్తు జరుగుతోంది. అదేవిధంగా ఉద్యోగులకు పెండింగ్ డిఏలతో పాటు కొత్త పీఆర్సీ కమిషన్ ఏర్పాటుపైన నిర్ణయం దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనున్నారు. ఉద్యోగులతో పాటు మహిళలు, రైతులకు సంబంధించి ఈ సమావేశంలో నిర్ణయాలుంటాయని సమాచారం. ఉద్యోగులకు డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఈ సమావేశంలో ఒక డిఏ విడుదలకు ఆమోద ముద్ర వేసేందుకు రంగం సిద్ధమైంది. అదేవిధంగా పీఆర్సీ కమిషన్ నియామకం పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. జగన్ ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషన్ కూటమి అధికారంలోకి రాగానే రాజీనామా చేసింది. దీంతో కొత్త పీఆర్సీ నియామకం పైన నిర్ణయం ఉండే అవకాశం ఉంది. కొత్త ఏడాదిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఇప్పటికే చంద్రబాబు హామీ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు పథకం ఉగాది నుంచి అమలుకు నిర్ణయించారు. ఇదే సమయంలో రైతులకు అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాల అమలు షెడ్యూల్ను ఈ భేటీలో ఖరారు చేస్తారని సమాచారం. ప్రభుత్వం సేకరిస్తున్న రుణాల నుంచి ముందుగా తల్లికి వందనం లేదా రైతులకు అన్నదాత సుఖీభవ అమలుకు ఖర్చు చేయాలని భావిస్తోంది. ఈ రెండు పథకాల్లో ఎప్పుడు ఏది అమలు చేయాలనేది ఈ కేబినెట్ భేటీలో చర్చించి కార్యాచరణ ఖరారు చేయనున్నారు. కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్ల పైన పెద్ద సంఖ్యలో అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. అర్హత లేకపోయినా పెన్షన్లు పొందుతున్న వారికి కోత వేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ మేరకు అనర్హులకు కోతతో పాటుగా అర్హులకు కొత్తగా మంజూరు పైన ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఏపీకి కొత్త పెట్టుబడులు, భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. అమరావతి, పోలవరం పురోగతి పైన మంత్రివర్గంలో సమీక్షించనున్నారు. ఈ నెల 12న ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ విడుదలకు కేబినెట్ ఆమోదం ఇవ్వనుంది. దీంతో ఈ భేటీలో తీసుకునే నిర్ణయాలపైన ఆసక్తి కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు టీడీపీ కూటమి సర్కార్ నూతన సంవత్సరం కానుక అందించబోతోందా? కొత్త ఏడాదిని పురస్కరించుకొని కొత్త పదం అమలుకు సిద్ధమైందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. జనవరి 2వ తేదీన సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ జరగనుంది. అమరావతిలో సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం భేటీ కానుంది. ఈ సమావేశంలో పలు విషయాలపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.